నూనె గింజల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట వేరుశెనగ. వర్షాధారంగా ఖరీఫ్లోను, నీటిపారుదల క్రింద రబీ, వేసవి పంటలుగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. అలా ఖరీఫ్లో విత్తిన వేరుశెనగ పైరు ప్రస్తుతం పలు దశల్లో ఉంది. ఖరీఫ్ పంటలో సగటు దిగుబడులు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇందుకు అనిశ్చిత వర్షపాతం, చీడపీడలు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. వేరుశెనగ పంటను పొగాకు లద్దె పురుగు, రసం పీల్చే పురుగులు, మొదలు కుళ్ళు, కాండం కుళ్ళు, టిక్కా ఆకుమచ్చ తెగుళ్లు వంటివి ఆశించి నష్టపరుస్తుంటాయి. వీటన్నింటినీ సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లయితే ఆశించిన దిగుబడులు పొందవచ్చంటూ ఖరీఫ్ వేరుశెనగలో చీడపీడల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఈ ఖరీఫ్ పంట కాలంలో మెట్టు ప్రాంతాలు, వర్షాధార ప్రాంతాల్లో వేరుశెనగ వేస్తున్నారు. ఇందులోకి పురుగుల విషయానికి వస్తే ఈ పేనుబంక కనుక చూస్తే ఈ ఆకు వెనక భాగంలో చిన్న పిల్ల పురుగులు ఒక ముద్దలుగా పట్టేసి ఉండి ఆకు నుంచి రసాన్ని పీల్చేయడం వల్ల మనకి మొక్క పెరుగుదల తగ్గిపోవడం, ఆకులు పసుబారిపోయినట్టు ఉండడం, అంచులు మాడిపోవడం జరుగుతుంటుంది. పెరుగుదల కూడా అంత ఆశించినంతగా ఉండదు. అదేవిధంగా తామర పురుగులు వచ్చినప్పుడు కూడా ఈ రసం పీల్చేయడం వల్ల మొక్కల పెరుగుదల తగ్గిపోవడం, ఆకు ముడతలు పడినట్టు కూడా ఉంటుంది. ఇది దిగుబడి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ పేనుబంక అయితే కనిపిస్తే కనుక మనకు డైమిథియేట్ అనేటువంటి మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం. ఈ తామర పురుగులు కనుక మనకి వస్తే ఈ ఫిప్రోనిల్ అది 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే కనుక మనకి తామర పురుగులు కూడా సమర్థవంతంగా నివారించుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ప్రధానమైన సమస్య ఈ వేరుశెనగలో మనకి పొగాకు లద్దె పురుగు. ఇదేంటంటే ఆకు తినేటువంటి పురుగులు. మరి పొగాకు లద్దె పురుగు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆకంతా తినేయటం, మిగిలిపోయినట్టు ఈనెలు మాత్రం ఉండడం, ఆకులు చూస్తే జల్లెడలుగా మారిపోవడం అనేది ఉంటుంది. రైతులు కూడా ఇది చూస్తే పగళ్ళు చూస్తే ఏ గొంగల పురుగు కానీ ఏమీ కనిపించదు, ఆకులు ఈనెల్లా మారిపోతాయి. కాబట్టి ఇదేంటంటే ఈ గొంగల పురుగు తాలూకా, పొగాకు లద్దె పురుగు తాలూకా లక్షణం ఏంటంటే చల్లగా ఉండే సమయం, రాత్రి సమయాల్లో వచ్చి ఈ ఆకులు తినేయడం అనేది జరుగుతుంటుంది. ఎండ తగిలితే కనుక అది మళ్ళీ భూమి కింద పొరల్లోకి, ఆ పెళ్ళల్లోకి వెళ్ళిపోవడం, కింద ఉన్నటువంటి చెత్తలో దాక్కోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పొగాకు లద్దె పురుగు నివారణలో భాగంగా కూడా రైతులు ఒక సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొదటి దశలో విత్తనాలు వేసినటువంటి 15-20 రోజుల్లోనే ఒకసారి వేప నూనె అయితే కనుక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేస్తే మనకి చాలా వరకు మొదటి దశలో వచ్చేటువంటి పొగాకు లద్దె పురుగు తాలూకా గుడ్లు కానీ, పీపా దశలు కానీ, ఏవైతే పురుగులు ఉంటాయో, ఆడ తల్లి పురుగులు ఉంటాయో, పెద్ద పురుగులు, అవి పొలానికి రావడానికి కూడా అంత ఇష్టపడవు. ఎందుకంటే ఇది వికర్షితంగా పనిచేస్తుంది, వేప కషాయం కానీ, వేప నూనె కానీ. అదేవిధంగా ఈ పురుగు నిఘా కోసం కూడా మనం లింగాకర్షక బుట్టల్ని వేరుశెనగలో ఎకరానికి ఒక 4 వరకు మీరు అక్కడక్కడ పెడితే అందులో పడేటువంటి పురుగుల సంఖ్య ఒక రోజుకి 5 నుంచి 10 వరకు పడ్డాయంటే అక్కడ ఉధృతి ఎక్కువ అయిపోతుంది. అంటే రాబోయే 10-15 రోజుల్లో ఈ పొగాకు లద్దె పురుగు ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందని గమనించుకొని మనం రసాయన మందులు పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో మనకి చూస్తే కనుక మనకి థయోడికార్బ్ అంటారు, లార్విన్ అనేటువంటి మందు, అది 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి కనుక మనం పిచికారీ చేసుకుంటే పొగాకు లద్దె పురుగు మనకి సమర్థవంతంగా నివారించబడుతుంది. తదుపరి ఒకవేళ రెండోసారి కూడా ఉధృతి ఎక్కువగా ఉంటే ఈ నొవాల్యూర్ అనేటువంటి మందు 1 మిల్లీలీటరు 1 లీటర్ పిచికారీ చేసుకుంటే కనుక మనకి చాలా వరకు ఈ పొగాకు లద్దె పురుగు సమస్య అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా మనకి ఈ పక్షి స్థావరాలను అక్కడక్కడ, అంటే పంట కన్నా ఒక 6 అడుగు ఎత్తులో మనకి పంగల కర్రలు కనుక అక్కడక్కడ ఒక 10-15 వరకు కనుక మనం ఏర్పాటు చేస్తే అక్కడ పక్షులు వాలి ఈ గొంగల పురుగులు ఏవైనా కనిపిస్తే కనుక అవి ఏరి నాశనం చేస్తాయి, తింటాయి. కాబట్టి ఆ విధంగా కూడా ఈ పొగాకు లద్దె పురుగు ఉధృతి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇంక ఇందులో తెగుళ్ళ విషయానికి వస్తే ఆకుమచ్చ తెగులు, దీన్నే మనం రైతులు టిక్కా ఆకుమచ్చ తెగులు అని అంటారు. ఇది పై ఆకుల్లో వచ్చేది బూడిద గోధుమ రంగు పెద్ద మచ్చలు కనిపిస్తాయి. కింద ఆకుల్లో వచ్చేది కూడా టిక్కా ఆకుమచ్చ ముదురు జేగురు రంగులో కనిపించి చిన్న మచ్చలు కనిపిస్తాయి. మరి దీని నివారణకి ఏంటంటే ఈ కార్బండిజం, మ్యాంకోజెబ్ కలిసినటువంటి మందులు లీటర్ నీటికి 2 గ్రాములు పిచికారీ చేసుకుంటే మనకు టిక్కా ఆకుమచ్చ తెగులు సమర్థవంతంగా నివారించబడుతుంటుంది. అదేవిధంగా ఇంకొక ప్రధానమైన సమస్య మొదల కుళ్ళు తెగులు, అదేవిధంగా వేరుకుళ్ళు తెగులు.
ఇది ఈ శిలీంధ్ర తెగులు ఏంటంటే భూమి నుంచి ఎక్కువగా మనకి విత్తనానికి వచ్చి మొక్కకి ఆశించి పంటకి నష్టాన్ని కలుగజేస్తుంది. అక్కడక్కడ 20 రోజులకి మొక్కలు చనిపోవడం, మొదల దగ్గర కాండం దగ్గర బూజు పట్టినట్టు నల్లటి బూజు కనిపించి మొక్కలు వడలిపోతున్నట్టు ఎండిపోతున్నట్టు ఉన్నాయంటే అది మొదల కుళ్ళు తెగులుగా గమనించుకోవాలి. ముందు సంవత్సరాల అనుభవం కనుక ఉంటే విత్తనాలు వేసేటప్పుడే ఈ ట్రైకోడర్మా విరిడి అనేటువంటి జీవశిలీంద్ర నాశిని మందుని ఎకరానికి 2 కిలోల మందు, ఒక 95 కిలోల గత్తం, 10 కిలోల వేప పిండిలో కలిపి ఆ మిశ్రమాన్ని ఒక వారం రోజులు ఉంచి అలా కలిపినటువంటి మిశ్రమ ట్రైకోడర్మా విరిడిని ఎకరాకు గనక చల్లి మనం దున్నుకొని విత్తనాలు వేస్తే చాలా వరకు మనకి మట్టి నుంచి నేల నుంచి సంక్రమించేటువంటి ఈ శిలీంధ్ర తెగులు చాలా వరకు నివారించబడతాయి. ఒకవేళ పంట మీద వచ్చినప్పుడు కనుక మొక్కలు చనిపోవడం ఉంటే కనుక అప్పుడు హెక్సాకొనజోల్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కానీ, లేదా ప్రాపికొనజోల్ అనేటువంటి మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి కనుక పిచికారి చేయడం, లేదా టెబుకొనజోల్ అనేటువంటి మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. అదేవిధంగా ఎక్కడైతే మొక్కలు చనిపోతాయో అలాంటి ప్రాంతాల్లో తప్పనిసరిగా చనిపోయిన మొక్కల మీద కూడా ఈ శిలీంధ్ర నాశక మందుల్ని పిచికారి చేయాలి. ఈ విధంగా రైతు సోదరులు మరి ఈ మొదల కుళ్ళు వేరుకుళ్ళు తెగులు కూడా నివారణ చర్యలు చేపట్టుకుంటే మరి ఖరీఫ్లో వేసినటువంటి ఈ వేరుశెనగ నుంచి కూడా మంచి దిగుబడులు నికరాదాయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.